హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే, మనం బయట బండి మీద తింటూ ఉంటాం కదా చల్ల పునుగులు, చిన్న పునుగులు అని. అవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. అవి మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చల్ల పునుగుల్ని మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు, అలాగే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ లాంటిది పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. మీరు మైదా పిండి అయినా సరే తీసుకోవచ్చు. గడ్డలేమీ లేకుండా చక్కగా జల్లించుకోండి. 1 కప్పు గోధుమ పిండి జల్లించుకున్న తర్వాత అందులోకి 1/2 కప్ వరకు పెరుగు తీసుకోవాలి. మెజర్మెంట్ వచ్చేసి 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. పెరుగు అనేది పుల్లగా ఉంటే మనకి చల్ల పునుగులు ఇంకా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. స్పూన్లో అయితే మీకు కనిపించడం లేదు కదా ఎంత వేస్తున్నాను అనేది, సో అందుకే చేతిలో వేసి చూపించాను అనమాట. అది వంట సోడా. అది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకండి, ఫస్ట్ ఆ పెరుగుతోనే పిండంతా కలుపుకోండి. మీకు కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోండి, వాటర్ ఏం కంపల్సరీ కాదు. చూడండి, ఇలా మరీ చపాతీ ముద్దలాగా ఇంత గట్టిగా ఉండకూడదు. మనకి పునుగులు అంటే మనం ఏ టెక్స్చర్లో వేసుకుంటామో మీకు తెలుసు కదా. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఈ వాటర్ ప్లేస్లో పల్చటి మజ్జిగైనా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిలో ఏంటంటే వాటర్ పోస్తే గడ్డలు కట్టేస్తుంది. అందుకని ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో ఒక 5 మినిట్స్ పాటు ఇలా చేస్తూ ఉండండి, ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడు పిండి అంతా కూడా ఈవెన్గా కలుస్తుందన్నమాట. మనం బయట బండి దగ్గర తినే దగ్గర కూడా ఇలానే కలుపుతారు కదా, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకోండి. అప్పుడు పిండి అంతా ఈవెన్గా కలుస్తుంది. అప్పుడు పునుగులు అనేవి చక్కగా పొంగి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చేయండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఫర్మెంట్ చేసిన పిండి అయితే ఎలా ఉంటుందో అలా వస్తుందండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మినిమం ఒక 1/2 అవర్ వరకు పిండిని నానబెట్టండి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈలోపు మనం ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. అది కూడా ఓన్లీ పుట్నాలతోనేనండి, ఏంచిన శనగపప్పు అంటాం కదా. అది ఒక మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. తర్వాత అందులో ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చింతపండు, ఒక గింజంత చింతపండు తీసుకోండి. అది కూడా అందులో వేసి మెత్తగా ఒకసారి పొడిలాగా బ్లెండ్ చేయండి. ఫస్టే వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేసామంటే పప్పు నలగదనమాట. ఇలా పొడిలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, చాలా పల్చగా ఉండాలన్నమాట ఈ చట్నీ. మనం బండి మీద తింటుంటే ఇలానే చాలా పల్చగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువే సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సాయి మినపప్పు, అలాగే ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇంకా 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ పోపు మిక్చర్ని చట్నీలో వేసుకోండి. చట్నీలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది.
చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో అసలు వేరుశనగ గుళ్ళు అనేది వేయలేదు, ఓన్లీ వేయించిన శనగపప్పుతోనే, పుట్నాల పప్పు అంటాం కదా, ఓన్లీ దాంతోనే చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పునుగులకి కాంబినేషను. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మన పిండి అయితే ఇట్లా ఉంది. మరి ఇంత గట్టిగా కూడా ఉండకూడదండి, ఎందుకంటే పునుగులు పొంగవన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఇందాక నేను చూపించాను కదా అలానే మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఎలా వేసుకోవాలంటే ఆ గిన్నెకి అంచు పెట్టి తీసుకొని మనం పప్పు వడియాలు వేసుకుంటాం కదా చిన్న చిన్నగా, ఆ సైజులో మాత్రమే వేసుకోవాలండి. మనం ఆ సైజు వేసినా కూడా అవి పెద్దవిలాగా పొంగుతాయి అన్నమాట. చూడండి ఇంత పిండి అయితే చాలు మనకి ఒక్కొక్క పునుక్కి. ఇందాక పోపు పెట్టిన ప్యాన్ ఉంది కదా, అందులోనే ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేయండి. చూపించాను కదా, జస్ట్ అలా గిన్నెను అంటి పెట్టుకొని తీయండి పిండి. కొంచెం కొంచెంగా తీసుకోండి. అలాగే ఆయిల్లో కూడా కొంచెం కొంచెం వేయండి. మనం పప్పు వడియాలు వేస్తాం కదా అట్లా వేయండి. చూడండి వేయగానే అలా పైకి వచ్చేస్తుంది అనమాట పొంగుతూ. ఇలా మొత్తం మనం ఒక బ్యాచ్ వేసిన వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే అవి పొంగాలి కాబట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే అవి పొంగవన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ బాగా ఉన్నప్పుడు వేసుకోండి, అప్పుడు అవి పొంగుతాయి. తర్వాత కాలిన తర్వాత ఇవి తీసేయండి. అలా పిండంతా కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇంకా 2-3 బ్యాచెస్ కూడా వచ్చాయండి, అవి కూడా వేసేసాను అనమాట. చూడండి మనం ఎంత చిన్నది వేస్తున్నామో ఆ పునుగు ఎంత పెద్దదవుతుందో. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయకండి, ఎందుకంటే పునుగులు పొంగవు అస్సలు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి కదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. అసలు మనం ఎన్ని తిన్నా కూడా మనకు కడుపు నిండిన ఫీలింగ్ అనేదే రాదు అసలు. ఎందుకంటే మనం వేసేది చిన్న సైజు వడియం అంత వేస్తున్నాము, అదే చూడండి ఎంతలా పొంగుతుందో. మరీ పెద్దగా కూడా వేయకండి, వేసామంటే అవి మన మైసూర్ బజ్జీ అయిపోతుంది. అందుకనే చిన్న చిన్నగా వేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. మన రోడ్ సైడ్ బండి మీద స్టైల్ చల్ల పునుగులు అయితే వేయడం అయిపోయిందండి, రెడీ అయిపోయాయి. మన టేస్టీ చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.